గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసింది. మరికొద్దిసేపట్లో పరీక్ష కూడా ప్రారంభం కావుతుంది. ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. పరీక్షా కేంద్రం ఎంట్రీలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేశారు. గతంలోనే కలెక్టర్ సిపి కూడా పూర్తి స్థాయిలో పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. మరికొద్దిసేపట్లో పరీక్ష కూడా ప్రారంభమవుతుంది. దీనికోసం స్థానిక పోలీసు యంత్రాంగాన్ని కూడా వినియోగిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందస్తుగా టీజీపీఎస్సీ సూచించినటువంటి నిబంధనల మేరకే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని మొదటి నుంచి కూడా టీజీపీఎస్సీతో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కూడా సూచిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్క అభ్యర్థులను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారు. షూస్ ఎటువంటివి కూడా ధరించకూడదని, కేవలం చెప్పల్స్ మాత్రమే ధరించాలని కూడా టీజీపీఎస్సీ సూచించడంతో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ముందస్తుగానే పరీక్షా కేంద్రం ఎంట్రీలోనే వాళ్ళని హాల్ టికెట్తో పాటు వాళ్ళ ఫోటో, ఐడి అదేవిధంగా పూర్తి స్థాయిలో చెక్ చేస్తూ కేవలం బ్లాక్ పెన్, బ్లూ పెన్, బాల్ పెన్ మాత్రమే వాడాలని చెప్తున్నారు. ఎవరైతే షూస్ ధరించారో ప్రస్తుతం ఇలా వాళ్ళందరినీ కూడా ఆ షూస్ కూడా బయటే వదిలిపెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్ళాలని చెప్పి కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం అయితే సూచించింది. టీజీపీఎస్సీ నిబంధనల మేరకు ఎవరైతే పరీక్షా కేంద్రానికి చేరుకుంటారో వాళ్ళని మాత్రమే లోపలికి ఎలో చేస్తామని చెప్పి చెప్తోంది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆ షర్ట్ ఫోల్డింగ్స్ని కూడా తీపిచ్చి మరీ వెరిఫై చేస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా. ఇప్పటికే మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,000కు పైగా గ్రూప్ 3 అభ్యర్థులు ప్రస్తుతం పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈసారి బయోమెట్రిక్ విధానంలో ప్రవేశ పరీక్షకు హాజరు చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. సరిగ్గా 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 12:30కు మళ్ళీ ఎండ్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 5:30 వరకు మధ్యాహ్నం సెషన్ ఉంటుంది. తర్వాత మరుసటి రోజు కూడా ఉదయం సెషన్ని ప్రభుత్వం నిర్వహించబోతుంది. మొత్తంగా 3 సెషన్లలో 2 రోజుల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహణకైతే ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత, పటిష్టమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సెంటర్ కూడా కేవలం 15 నిమిషాల్లో సెంటర్కి చేరుకునే విధంగానే పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీ అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ స్థానిక జిల్లా ఐపీఎస్ అదేవిధంగా ఐఏఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాళ్ళకి సూచనలు కూడా జారీ చేశారు. ఈసారి టీజీపీఎస్సీ మొత్తం 1388 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావడంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5,36,000 మంది అభ్యర్థులు ఈసారి పరీక్షకు హాజరు కాబోతున్న అంచనాలతో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 87 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా పిన్ టు పిన్ వెరిఫై చేస్తూ, తనిఖీ చేస్తూ పరీక్షా కేంద్రంలోకి ఎలౌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది, అధికార యంత్రాంగం అంతా. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, చీఫ్ ఇన్విజిలేటర్లు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎవరు అలసత్వం వహించకూడదు, నిర్లక్ష్యం వహించకూడదని చెప్తోంది. ఖచ్చితంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైనటువంటి మౌలిక వసతులను కూడా కల్పించాలని టీజీపీఎస్సీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలతో స్థానిక యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు కింది స్థాయిలో మౌలిక వసతులను కల్పన కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి అభ్యర్థి కూడా ముందస్తుగా టీజీపీఎస్సీ సూచించినటువంటి నిబంధనల మేరకే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని చెప్పి టీజీపీఎస్సీ సూచించినటువంటి నిబంధనల మేరకు హాజరు కావాలని చెప్పి సూచించింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్ సెంటర్ కోడ్ 3531 ప్రస్తుతం మనం చూస్తున్నాము. నోట్బుక్స్, రిటర్న్ మెటీరియల్, మొబైల్, సెల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటూ కూడా షూస్, పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటూ కూడా మనం ఫ్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ఫ్లెక్స్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు మా వీడియో జర్నలిస్ట్ నాగేంద్ర బాబు. ఏదేమైనా 2 రోజుల పాటు మొత్తం 3 సెషన్లు జరిగే ఈ పరీక్షను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు పూర్తిగా సజావుగా ప్రశాంత వాతావరణంలో పరీక్ష పూర్తయ్యేలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అందులో భాగంగా స్థానిక సిపి సునీల్ దత్తో పాటు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ పి శ్రీజ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు. ప్రస్తుతం అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు మాత్రం రాకూడదని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ముందస్తుగా అన్ని ఏర్పాట్లను అయితే చేసింది. ఏదేమైనా 10 గంటల నుంచి 12:30 లోపు పరీక్ష నిర్వహించబోతుంది. 1 నిమిషం ఆలస్య నిబంధన కూడా ప్రస్తుతం టీజీపీఎస్సీ అమల్లోకి తీసుకొచ్చింది. నిజానికి మునిపెన్నడూ లేని విధంగా 1:30 మునిపే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అయితే ఎలౌ చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అయితే ఎలౌ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పరీక్షా కేంద్రాల ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. బయోమెట్రిక్ విధానంలోనే ఈసారి పరీక్షా కేంద్రాలకు ప్రస్తుతం అనుమతిస్తుంది టీజీపీఎస్సీ. ప్రస్తుతం స్థానిక అధికార యంత్రాంగంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, అదేవిధంగా
ఇన్విజిలేటర్లు అబ్జర్వర్లు అందరినీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పింది. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం సెషన్ కూడా సరైన సమయంలో పరీక్ష కేంద్రానికి చేరుకుంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. మొత్తంగా 1388 పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ 2022లో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల భర్తీ కోసం ప్రస్తుతం పరీక్ష నిర్వహించబోతుంది. ప్రస్తుతం అభ్యర్థులంతా కూడా ఆందోళనతో ఉన్నారు. సరిగ్గా 2 రోజుల పాటు 3 సెషన్లలో ఈ పరీక్షకు హాజరుకోబోతున్నారు. ఇది రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.